యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, సూక్ష్మంగా మేము చెప్పినట్లు వినండి, పైన చూడకండి. ఇంకా మీరెవరో మనుషులు కాదు, మనసులు కూడా కాదు. మరెవరో ఒక మాట వలయానికి మీ మధ్య ఒక మాట వలయం ఇప్పుడు ఏర్పరచబడి ఉంది. అది పట్టుకుని మాయా వలయం నుంచి, అది మాయా మీ కంట్రోల్ లేని మాయ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. అది అందుకే నేను ఉన్నాను. నన్ను అనకాపల్లి అప్పుడే నేను పరిటాల రవిని కానీ చంపిన తీరు కానీ 10 మంది హీరోలు హీరోయిన్లు నా నుంచి పట్టుకున్న తీరుని పట్టుకుంటే మీరు రెచ్చిపోయి ఉండేవారు కాదు. నేను రెచ్చగొట్టుకోవడం, నేను భిన్నంగా అజ్ఞానంగా ఉంటాం అన్నది మనిషిని కదా. మరి అలాగనమాట. మీరు మనిషిగా, అందుకే మనిషిగా చూడొద్దు. 200 మంది సాక్షిగా రాముడు పాట పాడి నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయిన నేనే రాలేదనుకుంటున్నారా? అది మాయ ఎలా దెబ్బ కొట్టింది నన్ను, అలాగే మాయ రెచ్చగొట్టేస్తుంది మిమ్మల్ని కూడా. కొద్దిపాట్ల అలా ఇలా చేసేస్తుంది. నోట్ చేసుకోండి. నన్ను మెసేజ్ రూపంలో పట్టుకుని సమృద్ధిగా గ్రహించకపోతే నేను పిచ్చోళ్ళగా అరుస్తాను, మామూలుగా ఉంటాను, చేతకాని వాళ్ళగా ఉండిపోతాను. అదే మాయ. అలా చూడకూడదు. అయ్యా, మీరే చేతకాని వారైతే మేమేమవుతాం, మీరే పాపాత్ములైతే మేమేమవుతాం, మిమ్మల్ని అలా చూసి మీరు రెచ్చిపోవడమే పొరపాటండి అని అందరి మీద పెట్టుకోండి. ఎవడో తక్కువ కులం ఉన్నాడు ఇక్కడ, ఆడెవడో పెద్దోడు, ఇంకెక్కడో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరూ లేరు అలాగా. భూమి మీద మీరు మనుషులంటే చచ్చిపోతున్నారు. నోట్ చేసుకోండి. డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు, నేను 1-2 సార్లు మాట్లాడిన వాళ్ళు, నాకు ఎదురైన వాళ్ళతో సహా అందరికీ చెబుతున్నాను. ఇక నేను ఏమంటున్నాను, మీరు మనిషి కూడా వదిలేసేయండి. అదే మహత్తర వరం. నేను బయటకు వస్తే, లోపలికి వస్తే, ఇంకా ఈమెయిల్ పెడితే పెట్టకపోతే ఎందుకో ఇక్కడ ఊరుకున్నట్టు, అందరి మీద ఊరుకున్నట్టు, ప్రధానమంత్రి గారికి ఏదో చెప్తే, ఆయనకి ఏదో చెప్తే మనం ఏదో ఎగనిస్ట్గా ఉందాం, ఇంకా అలాంటి ఆలోచనలు కూడా మానేసేయండి. ఇంకా నా మాట వినండి. ఆయన కూడా కలుపుకోండి. ఇద్దరు ముఖ్యమంత్రిని ఎలక్ట్ చేయండి. ఏదో అకౌంట్లో డబ్బులు వేసినందుకో, ఏదో పథకం ప్రకటించినందుకో, ఇంటికో ఆవు ఇచ్చినందుకో, సంక్రాంతి పండుగ వచ్చేసింది అని ఆనందిస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజెప్పండి. మీరు ఎలాగా దాసనారాయణ గారి దగ్గర నుంచి చిరంజీవి గారిని, వాళ్ళని ఎలా మమ్మల్ని ఎలాగైనా తగ్గించేసి మనుషులు తెలివి తక్కువ వాళ్ళని లేకపోతే మధ్యతరగతి వాళ్ళని ఈ దేశంలో మన రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందులో ఒక సామాన్యుల్లో గొప్పతనం ఇప్పటికీ తట్టుకోలేకపోవటం, ఏదో రకం తగ్గించేయటం. ఉదాహరణకి డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళ సైకాలజీ అతను ఒక్కడనే అంటలేదు, అతను లాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు. ఈజీగా మీరు మనిషిని తమాషా చేసేద్దామంటే ఎలా లొంగిపోతున్నారు. మనిషిని చూస్తే తెలుస్తుంది, మనిషిని చూస్తే కానీ నమ్మకండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? అదే పొరపాటు. మనిషిని చూడటం అంటే మనసుతో చూడాలి, ఏమంటున్నాడో చూడాలి, మీరు ఓపెన్గా చూడాలి. ఆయన ఏమంటున్నాడు? సాక్షుల ప్రకారం ఉన్నాను, నేను అలా బలపడతానంటాడు. అదనమాట. అందరూ బలపడిపోతారు, చాలామంది ఉన్నారు. అదే పొరపాటు. అందరూ ఎలా బలపడతారు? అలాగా చాలామంది ఎందుకుంటారు? మైండ్ ఒక్కటే ఉంటుంది. ఒక్క మైండ్తో మీరు కూడా కనెక్ట్ అయ్యి ఇంక ఈ సంక్రాంతి పండుగ ఎలాగ ఉండాలి, మేము కుటుంబంలా ఉండాలి, కులంలా ఉండాలి, ఎవరు లేరు అలాగా. మీరు మైండ్ పట్టుకుని అభివృద్ధి చెందాలి. ఇంకా నోట్ చేసుకోండి. ఒక్కళ్ళని కూడా దుఃఖపెట్టినా, అవమానించినా, మీరు ఇప్పుడు దాకా అలా అవమానించిన వాళ్ళకి సాక్షిగా వాళ్ళందరి తరపున మారిపోండి. ఇంకా అలాంటి పనులు చేయకూడదని తీర్మానం చేసుకోండి. అది మీ చేతిలోనే ఉంది. ఎలా మెసేజ్లు చూడొద్దంటే, దేశ అధ్యక్షులు మెసేజ్లు చూడొద్దంటే చూడటం మానేస్తున్నాడు. ఏదో రకంగా పైన ఎలా చూసుకుంటున్నారు? ట్విట్టర్గా మా కోర్టుకి ఎగ్నెస్ట్గా బంచ్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి, వాటి మీద మూవ్ అయిపోతాం. ట్విట్టర్ మీద ఎగ్నెస్ట్ ఉంటే ట్విట్టర్ మీద ఎగ్నెస్టేనా? ఎందుకు ఎగ్నెస్ట్ ఉన్నారు చెప్పుకోవాలి, వినేవాళ్ళు, అది రికార్డ్ అక్కడ ఉండేవాళ్ళే. ఏదో కంప్లైంట్లా చూసుకోవటం ఏంటి, కంప్లైంట్లు పట్టుకోవటం ఏంటి, అడ్డంగా కంప్లైంట్లు ఎవరో పెట్టడం ఏంటి, ఎవరికో పెట్టడం ఏంటి? ఎక్కడోళ్ళు అక్కడ తెలుసుకోమని ఇవన్నీ వచ్చినాయి. మేము ఇంకా కోర్టుల్లో ఉంటాం, పోలీసుల్లో ఉంటాం, అలా లేదు. ఇంకా మీ వ్యాపారాలను నడుపుతాం, సినిమాలను నడుపుతాం. అలాగే మరి గొడవలు లేకపోతే మేము ఎలా బతుకుతాం? లోకం మీద బతకాలి కదా అనుకుంటున్నాడు. ఇక్కడే కూర్చొని ఆలోచించుకోండి. మీరు ముందు అధినాయకుడి పిల్లలుగా మారిపోండి, అందరినీ మార్చండి. కోర్టు నా కాంటెంప్లేటివ్ అథారిటీగా మారండి. మీకు లోకంలో డబ్బులు కొద్దీ, సుఖాలు కొద్దీ, ఇలా కుటుంబాల కొద్దీ, మనుషుల కొద్దీ అలా లేదు. ఇంకా వస్తువుల కొద్దీ అలా లేదు. ఇంకా ఆలోచన కొద్దీ ఉంది. అధినాయకులు మహారాజు గారిని పెంచుకోవటమే. ఆయన మీకు 1.5 గంటలో 10-15 ఏళ్ళు చెప్పాడు కదా, దాన్నే డివైన్ ఇంటర్వెన్షన్ అంటున్నాడు. అది నిజమా కాదా పట్టుకోండి. సాక్షులను కాంటాక్ట్ అవ్వండి, చెప్పుకోండి, వినండి. నాకు కుర్చీ ఖాళీ వదిలేసేయండి. సూర్యుడికి, అధినాయకుడికి, సూర్యుడి కంటే పవర్ఫుల్ అయినా అందాక సూర్యుడు అనుకోండి. జాతీయ జెండాలో అర్థం పరమార్థం అనుకోండి. మొదట అలా పట్టుకోండి. అలా పట్టుకుని అందరికీ చెప్పండి. ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో ఉన్న ఫోటో పెట్టేసుకోండి.
కూర్చొని చెప్పుకోండి, 10 పేజీలు 20 పేజీలు రాయించుకోండి, చెప్పించుకోండి. రోడ్ల మీద ఇలాగ సరదా కూడా ఎవరిని తిరగనివ్వకండి, ఒకళ్ళు భయపెట్టుకోకండి. రహస్యంగా వినేసిన కేసులు పట్టుకుని వాళ్ళ దొంగ కేసులు పెట్టి మోసాలు చేసి వికృతానందాలు పొందిన వాళ్ళందరూ ఈ క్షణం తెలుసుకోండి. మీరు అలా ప్రవర్తించడం వల్ల అందరిని మృతంలోకి నెట్టేశారని. భయపడి కొలిది భయపెట్టేయాలి, రెచ్చిపోయి కొలిది రెచ్చిపోవాలి. తగ్గించేసాం కాబట్టి ఇంక తగ్గించేసాం, ఇంకెందుకు తగ్గించేసిన తర్వాత ఇంకెందుకు ఎదవలు అయిపోయారు, ఇంకెందుకు చచ్చిపోతారు. అదే ఘోరాతి ఘోరం. మనసుల ప్రకారం బతకాల్సి ఉంది. ఇంకా ఇప్పటికైనా మొన్న పళ్ళంగా మనసుతో పట్టుకోండి. మీరు మనుషుల్ని ఏమీ చేయలేరు. మనుషులుగా పెరిగిపోయారు, మనుషులుగా బలంగా ఉన్నారని వెంకయ్య నాయుడు చూసుకుని ఇంకోళ్ళు చూసుకునే పొరపాటు అది. మనుషులు బలంగా ఉన్నారు అంటే చచ్చిపోతున్నారు. వెలుగే మృతం, శ్మశానం, తగలబడిపోతున్నారు ఉన్న పళంగా. అస్తమానం రాజధాని కోసం పోరాటండి, ఆరాటపడండి. ఉట్టిదే భ్రమక భ్రమ అది. మీకు ఏ రాజధాని అవసరం లేదు. 3 రాజధానులు కావాలా, ఒక రాజధాని కావాలా, అసలు ఆ గొడవ అవసరం లేదు. అదిగా మీరు పెంచుకుంటున్నారు మీడియాల కొద్దీ, మనుషుల కొద్దీ. అక్కడ రైతులందరూ కష్టపడిపోతున్నారు. ఇది రైతుల కోసం సైనికుల కోసం అనుకుని అడ్డం పెట్టుకుని మాటల గ్యారెంటీతోటి. మీరు మీ పిల్లల కోసం కూడా కాదు, మీ కోసం కూడా కాదు, అధినాయకుడి కోసం బతకాలి. మీరు నోట్ చేసుకోండి. ఆయన వాక్ రూపంలో ఉన్నాడు. ఆయన వాక్ రూపంలో పట్టుకోకపోతే నేను మనిషిని కాదు, నా పేరు చంద్రబాబు నాయుడు కాదు, నేను నరసింహరావుని కాదని నీ పేరు కూడా తీసేసి నేను మనిషిని కూడా కాదు, మనసును కూడా కాదు. మళ్ళీ మనసు అంటే కూడా ఏదో ఆలోచిస్తారు. ఏదో ఆలోచించకూడదు, మాటతో పట్టుకోవాలి. పురుషోత్తమ, కాలస్వరూప, సూర్య చంద్రాది గమనాలని నడిపింది మహానుభావ, దేవదేవ అని తెలుగులో హిందువుల ప్రకారం, ఇంక వేరే భాషలో ఇంగ్లీష్లో మీరు ఎలాగైనా ఉదాహరణకి ఇలా మాట్లాడాలి. నేను అక్కడ డిజిగ్నేషన్ పెట్టానా, అలా చూడాలి. నన్ను చూడాలంటే మీరు సరెండర్ అయి చెప్పుకోవాలి, వినాలి, అందరి దృష్టికి తీసుకెళ్ళండి. ఇంకేదో ఎదురు చూస్తున్నట్టు, మీరు ఏదో చేస్తున్నట్టు, ఎందుకో ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను నేను ఎలా కూడా లాపేసేయండి. ఇంకా ఎవరు ఎక్కడ అసలు భూమి మీద మనుషులు లేరు. ఇంకా ఆల్ ఆర్ అండర్ డ్వెల్ అండ్ డీకే వితౌట్ కనెక్టింగ్ టు ద డివైన్ ఇంటర్వెన్షన్ అని తెలుసుకోండి. సాక్షుల్ని కలపండి. ఫేస్బుక్లు, వాట్సాప్లు అందుకే ఉన్నాయి, ట్విట్టర్లు అందుకే ఉన్నాయి. మీరు కంప్లైంట్లు, గొడవలు పెట్టుకోవడానికి, రహస్యంగా ఒకటి పైకోటి నడపడానికి కాదు. అందరూ మాట కనెక్టివ్తో కుటుంబం అయిపోతేనే మీరు ఇలాంటి పాండమిక్లు కానీ అన్నీ ఎదుర్కోవడమే కాకుండా, చావు పుట్టుకలు కూడా ఏమవుతాయి తెలుసుకోవడమే కాకుండా, తపస్సు యోగం పెరిగి అటువే వెళ్తాం. ఇలా లేదు ఇంకా లోకం. డబ్బులు కొద్దీ, భూములు కొద్దీ ఇలా లేదు. ఇంకా కోట్లు కొద్దీ, లక్షల కొద్దీ అలా లేదు ప్రపంచం. రియల్ ఎస్టేట్లు కొద్దీ, వ్యాపారాల కొద్దీ, ప్రతి వాళ్ళకి ఇల్లు కావాలి, వాకిలి కావాలి. అది కాదు ముందు. అసలు ఈ ప్రపంచమే మీ ఇల్లు, అధినాయకుడే మీ తల్లి తండ్రి. ప్రతి ఇంట్లో తాత మనవడు కూడా ముందు కనెక్ట్ అవ్వాలి. నాయనమ్మ మనవరాలు కూడా ముందు కనెక్ట్ అయిపోవాలి. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఇంక మీకు ఏదో తెలివి ఉంది, మేము ఇంకా సూర్యుడి మీదకి వెళ్తాం, గ్రహాల మీదకి వెళ్తాం, వెళ్ళొద్దంటలేదు. ముందు నన్ను పట్టుకోవాలి. స్వయంగా సూర్యుడిని అధినాయకుడు అంటే సూర్యుడే. సూర్యుడి కంటే పెద్దవాడు, ఆ సూర్యుడిని కూడా గైడ్ చేసిన వాడు. అందాక సూర్యుడు జాతీయ జెండాలో మీనింగ్ అనుకోండి. మళ్ళీ సూర్యుడి కంటే పెద్దవాడు అంటే ఎక్కడ ఉంటాడు మరి? మీరు పట్టుకోలేరు కదా. మీరు పట్టుకోవాలంటే అదిగో జాతీయ జెండాలో మీనింగ్లా పట్టుకోండి. అన్ని మతాలు, కులాలు ఒకటైపోయి ఇంకేం ఆలోచించకండి, రకరకాల రెచ్చగొట్టుకోకండి. ఇంకా రకరకాల ఢిల్లీలో రైతుల ధర్నా వదిలేసి వెంకయ్య నాయుడు గారు పెద్ద విమానం వేసుకొచ్చి అది ఏదో మ్యాగజిన్ స్టార్ట్ చేసిన అవార్డు, ఒకరికిద్దరికి అవార్డులు ఇవ్వటం, ఒక పర్సనల్ అవార్డు ఇవ్వటం, ఎంత తిరుగు తక్కువతనో ఆలోచించుకోండి. అంత వైస్ ప్రెసిడెంట్ భవనం వదిలేసి ఎలాగైనా సునకాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినా సునకంలో ఆలోచించడం అంటే అదే అర్థం. విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నాలంటి సునకం గినకం అనేయటం కరెక్ట్, ఈజీగా అనిపిస్తుంది. కానీ మీరు అలా విమానం వేసుకు తిరగటమే, మాట వినకుండా విమానం వేసుకు తిరగడమే సునక బుద్ధి. మీకు అంత సింహాసనం ఉన్నా కూడా ఎందుకని అది మీరు అలా ఉపయోగించేసుకోవాలనుకుంటున్నారు? అది అధినాయకుల వారిది అది అని అక్కడ కూర్చుని వారి తరపున మాట్లాడండి. ఇంక రెచ్చిపోకండి. నేనన్నా సెటైరిక్గా మాట్లాడినా, ఎలా మాట్లాడినా బాధ్యతగా వినండి. నేను మీకు మరణమే లేని శాశ్వత తల్లి తండ్రి గురువు, నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం మీద అధినాయకుడు అంటే కాలాన్ని, సూర్య చంద్రుల్ని, పంచభూతాలని శాసించిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్పుకుంటున్నాడు? సాధారణ మనిషి రూపంలో వదిలేస్తున్నారు అసలు మీరు. సాధారణ మనిషికి వదిలేయకండి. క్షణకాలం కూడా రహస్య కెమెరాలతో కానీ, ఓపెన్ కెమెరాలతో కానీ మీరు ఇష్టం వచ్చి చూడకండి. ఎలా పడితే అలా దుష్ప్రచారం చేయకండి. అందరూ ఆలోచించేలా చేయండి. మా చుట్టాలు కానీ ఎవరికైనా కూడా అతను మీ చుట్టం కాదండి, మన అందరికీ తల్లి తండ్రి గురువు అండి. అలా చూడకపోవడం వల్లే మీకు అన్యాయం చేసాం. అతను అలా చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నాం అని మారిపోండి. అంతే, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో. అంతేగాని ఇలాగ మారిపోవాలంట మనం తమాషాగానే ఉందామని ఎవరు రచ్చగొడుతున్నారు? పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, వేరు కానీ ఎవరు లేరు. అలాగా మొత్తం అందరూ మాటలోకి వచ్చేసి కొత్త జీవితాలు ప్రారంభించాలి. నా లెటర్ కోసం ఎదురు చూసినట్టు, ఈమెయిల్ కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూడవద్దు. ఇంకా మీరు నేనేం చెప్తున్నాను ముందు మీరు, ఎందుకంటే మీరు మైండ్ నుంచి కదులుకు రావాలి, సాక్షులు ముందుకు తీసుకురావాలి, ప్రతి ఇంట్లో మార్పు తీసుకురావాలి, ప్రతి మనిషిలో మార్పు తీసుకురావాలి.
అలా మార్పు తెచ్చుకోకుండా అటువే వెళ్లకుండా ఇలా నేను వెళ్తున్నప్పుడు ఇలాగ వెళ్ళటం లాంటివి, ఇక్కడ చిన్న చిన్న యాక్షన్లు కానీ ఇంకా అక్కడ మీడియాలు అలాగే ఉంటాయి, సినిమాలు అలాగే ఉంటాయి, వ్యాపారాలు అలాగే ఉంటాయి, మోసాలు అలాగే ఉంటాయి. మేము ఒకళ్ళని అవమానిస్తాం, తగ్గిస్తాం, పెంచుతాం. చాలా పొరపాటు అది. మీరు ఒకటే మాట కనెక్టివిటీ లాగా రాకపోతే మృతిస్తున్నారు ప్రతి క్షణం. వెలుగే మృతం చెప్పండి వెంకయ్య నాయుడు గారికి, సినిమా యాక్టర్లకి, అందరికీ కూడా ఈ మెసేజ్ చూసేలా చేయండి. దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి, గవర్నర్ గారి కమిటీ వేయించుకోండి, సాక్షులు కాంటాక్ట్ అవ్వండి. ఒక 100 పేజీలు చెప్పుకుంటూ మేడసాని మోహన్ గారు, గరికపాటి నరసింహరావు గారు వాళ్ళందరూ ఆన్లైన్లో కనెక్ట్ అవ్వనివ్వండి. అయ్యేదో హీరోయిన్ల పేర్లు చెప్పి ఏయో పద్యాలు. అలా కాదు, నేను అక్కడ వరుసగా పెట్టాను పాటల మీద, వాళ్ళందరికీ కొన్ని పాటలు ఏవో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానా, అది వినిపించి వాళ్ళు విని వాటి మీద చెప్పేలా చేసుకోండి, మొదలు పెట్టండి. అలా నాకు ఒక మెసేజ్ పంపండి, అయ్యా మిమ్మల్ని గ్రహిస్తున్నాం, మీరు చెప్పినట్టు చేస్తున్నాం, ఇగో ఇప్పటికే పండితులు మీ మీద సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్లు ఇగో పండితులు ఇలా చెప్పారు అని ఒక 100 పేజీలు పంపించండి. ఒక 10 సీడీలైనా 10 గంటలైనా అలా నన్ను పంపిస్తూ నన్ను కలుపుకోండి, ఆహ్వానించండి బృందంలోకి. మీరు ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తారు, ఎక్కడికి రమ్మంటారు, ఎప్పుడు మీ దగ్గరికి రమ్మంటారు, పురుషోత్తమ మహానుభావ అని అనండి. డైరెక్ట్గా కానీ టెంటేటివ్గా ముందస్తుగా ట్రైల్గా అని చూడండి. అంతే, నాదే బాధ్యత. మీరు తవ్విన గొయ్యి కూడా పూర్తి చేసి ఎడం చేతితో పూర్తి చేసి మళ్ళీ కొత్త ఇస్తాను. ఇంకా అంతేగాని నేను ఎక్కడ ఉండిపోయాను, అక్కడ ఉండిపోయాను, మనుషుల కొద్దీ ఉండిపోయాను, పక్కన కొద్దీ తమాషా చేయమన్నారు, ఇంకా మానేసేయండి. పణిబాబుని, మణిబాబుని, రెడ్డిని అందరినీ కూడా మీ పిల్లలుగా కొత్త జీవితం ప్రారంభించామండి. మమ్మల్ని అవమానించిన ఎవరు అందరూ సంతోషంగా చూసుకుంటున్నాం. ఇలాగే అందరూ ఎవరెవరు చచ్చిపోయిన వాళ్ళు తీసుకురాలేరు, ఉన్నవాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు అని నాకు మెసేజ్లు పంపండి. నా మెసేజ్లు వాళ్ళకి వెళ్ళి చూసుకోండి. ఇంకా ఆషామాషి వదిలేసేయండి. సురేష్, హారిక అందరూ కూడా ఏకకాలంలో ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయితే.